హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావత్. అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను చేపల కూర వండుతున్నాను. చేపల కూరలో అన్నీ అయితే కలిపేశాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, ఇంకా ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం నూనె అన్నీ వేసి అయితే ముక్కలను మంచిగా కలిపేశాను. కలిపిన తర్వాత పోపు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎల్లిగడ్డలు ఎన్ని వేసానో చూడండి. ఒక అర్ధపావు ఎల్లిగడ్డలు ఉన్నాయి. అవి అయితే నాకు అంత వేసుకోవడం అయితే చాలా ఇష్టం. దీనికి కావలసిన చింతపండు కూడా నానబెట్టాను. పోపు అయితే వేడవుతుంది. చికెన్లా పోపు అయితే వేడి అవుతుంది. నేను అందాక మెంతులు కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటాను. ఎల్లిగడ్డలు బ్రౌన్ కలర్లో మంచిగా రావాలి, నూనెలో ఫ్రై అవ్వాలి. తర్వాతనే మెంతి కూర వేసుకోవాలి. ఈ మెంతి కూర చాలా హెల్తీకి చాలా మంచిదండి, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి. మెంతి కూర అయితే నేను ప్రతి కూరలో మెంతి కూర కానీ కొత్తిమీర కానీ తప్పనిసరిగా వాడతాను. ఓకే, ముక్కలు అయితే ఎంత బాగా కలుపుకున్నానో చూడండి. అన్నీ పట్టించాను. అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటిదప్పుడే నూరి పట్టించాను. గుమగుమ వాసన అయితే వస్తుంది. ఇప్పుడే వాసన వస్తుంది. ఇంకా వండిన తర్వాత ఇంకెలా వాసన వస్తుందో చూడాలి. సూపర్గా ఉంది. పొద్దున్నే గుర్జాల చెరువులో చేపలండి ఇవి. గుర్జాల సాంబయ్య పొద్దున్నే చేపలు తీసుకొచ్చారు. అందుకనే ఫ్రెష్గా చేపలు అయితే తీసుకున్నాను. మెంతి కూర అయితే వేసుకున్నాను. మెంతి కూర వేసుకున్న తర్వాత మెంతి కూర కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము చేప ముక్కలను అయితే వేసుకుందాము. ఒక్కొక్క ముక్కని స్మెల్ అయితే అదిరిపోతుంది మెంతి ఆకు వేసేసరికి. ఎదుగుతా ఓడి ముక్కలు. ఓకే, నేను చేపల కూర అయితే సిమ్ములో ఉడికిస్తానండి. సిమ్ములో ఉడికితేనే కూర చాలా టేస్ట్ ఉంటుంది. ఓకే, స్టార్టింగ్లో గంటతో కలుపుకోవచ్చు. ఉడికిన తర్వాత కలుపుకోవద్దు. గంటతో అస్సలు ముట్టుకోవద్దు. ఎల్లిగడ్డ స్మెల్ అయితే భలే వస్తుంది, గుమగుమలు. అసలు చేపల కూర అంటే ఎల్లిగడ్డతోనే టేస్ట్ ఉంటుంది. ఇంకా నేను లాస్ట్కు ఎల్లిగడ్డ రెండు పొయ్యి మీద కాల్చి ధనియాలు నూరుతాను కదా, అప్పుడు అందులో వేసి నూరుతాను. ఇంకా ఆ టేస్ట్ ఇంకా భలే ఉంటుంది. ఇది కాసేపు ఇంకా ఫ్రై అవ్వాలి. చాలాసేపు అవ్వాలి ఫ్రై. తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. కూర అయితే ముక్కలైతే నూనెలో ఫ్రై అవుతున్నాయి. ఆ ఎల్లిగడ్డలు పైన ఎలా కనబడుతున్నాయో చూడండి. మనం కూర తినేటప్పుడు ఒక్కొక్క ఎల్లిపాయ ఒక్కొక్క ముద్దతో కలుపుకొని తింటే ఆహా ఉంటుంది కదా రుచి. అమోఘం, అమృతం. అసలు అంత ఇష్టం నాకు ఎల్లిపాయ అంటే. చింతపండు చారండి అది.
చింతపండు చారు అయితే చింతపండు పిసికి చారు అయితే సపరేట్ చేసుకున్నాను. అందరికీ ముక్కలు అయితే ఉడకాలి. నేను ఆలోపు ముక్కలు ఉడికేలోపు నేను ఏం చేస్తానంటే ధనియాలు వేయించుకుంటాను. ధనియాల పొడి కొంచెం ఎక్కువ ఉంటేనే కూరకి టేస్ట్ వస్తుంది. ఓకే, ధనియాలు ఇది వచ్చేసి మెంతులండి. ఇది వచ్చేసి జీలకర్ర, ఇది వచ్చేసి వాము. వాము డైజెషన్కి చాలా మంచి పని చేస్తుంది. వాము స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుకుందాం. మళ్ళీ ఇందులో కూడా ఒక 2 ఎల్లిగడ్డలు వేస్తాను, కాల్చి ఎల్లిగడ్డలు అండ్ ఉల్లిగడ్డలు. ఇప్పుడు ఈ ముక్కలు ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు గంటతో కలపకుండా స్టాండ్ పట్టుకొని ఇలా తిప్పుకోవాలి ముక్కలను. అయితే ముక్కలు విరగకుండా ఉంటుంది. అప్పటిదప్పుడు ధనియాల పొడి దంచి వేస్తేనే కూర చాలా టేస్ట్ ఉంటుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటిదప్పుడే దంచి వేసాను. ఆ స్మెల్లే వేరు ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. మా అమ్మ నా చిన్నప్పుడు ఇలాగే వండేదండి. మా అమ్మ వంటలే నేను నేర్చుకున్నాను. ఇంకా మా అమ్మ నాకంటే ఇంకా బాగా చేసేది అప్పుడు. ఇప్పుడు హెల్త్ బాగాలేక వంట చేయడం లేదు అమ్మ, కానీ అప్పుడు నేను చదువుకున్నట్టు చిన్న పాప అప్పుడు చాలా మంచి వంటలు చేసేది మా అమ్మ అయితే. ఓకే, మొన్న పండగకి అయితే మా మరిది వాళ్ళు గొర్రెను కోశారు. మేము ఒక కేజీ 2 కేజీల మటన్ తీసుకున్నాము. కొంచెమే ఒక 1/2 కేజీ అంతనే వండుకున్నాను, మిగతాది మొత్తం ఎండబెట్టాను. వీటిని మా భాషలో సుకిబోటి అంటారు. సుకిబోటి చూడండి, మా పిల్లలు పండగకి వస్తారు కదా, ఇప్పుడు పండగకి వచ్చినప్పుడు ఒక 2-3 పూటలు వండుకుంటాను ఇవి. మా పాపకైతే చాలా ఇష్టం అండి సుకిబోటి అంటే. చూశారు కదా, వాళ్ళ కోసమని ఎండబెట్టి ఉంచాను. వాళ్ళు వచ్చినప్పుడు ఒక 2-3 పూటలు అయితే నేను వండి పెడతాను నాకు ఇష్టంగా. ఓకే, ఎల్లిగడ్డలు 2 ఎల్లిగడ్డలు, ఉల్లిగడ్డ కాల్చుతున్నాను. కాల్చి ఆ ధనియాలలో వేసి నూరాలి. ఉల్లిగడ్డ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాల్చిన ఉల్లిగడ్డ టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయి. ఈరోజు మా శారదక్క వీడియో తీస్తుంది. చూడు ఎంత మంచిగా తీసిన, చూసిన తర్వాత చెప్తున్నా. 2 మిక్స్. పొయ్యిలో కాలుస్తే చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు నిప్పు మంట ఎవరు పెట్టలేదు. మా బావ వాళ్ళైతే రోజు వేడి నీళ్ళు పెట్టేది. కత్తిలో కుచ్చి భలే కాలుస్తున్నావు. ఇలా చేయి కాలకుండా మరి.
వాళ్ళు రోజు వేడి నీళ్ళు పెట్టేటప్పుడు పొయ్యి కింద ఎల్లిగడ్డ కానీ కందగడ్డలు కూడా కాల్చుకొని తింటాను, చాలా బాగుంటుంది. आपण वात्या कांडू बाईची मजा वात्या करा आम्ही बाई काही काढायचा बाई हो भ्याने हो से देख रही का मार వంటలు ఏమైనా బాటీ కర్రీచో చికెన్ సోళై కర్రీచో क्वारी करें केरे गाड़ी देखे आड़ क्वारी करें सगम तेलुगु से गम बड़ा करना तेलुगु के मत ఇస్తున్నారుగా. ఇప్పుడైతే నేను చింతపండు పులుసు పోస్తాను. పోసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకోవాలి. ఓకే, కట్టేద్దాం. ఇప్పుడైతే ఎల్లిగడ్డ కాలుస్తున్నాను. ఉల్లిగడ్డ చూశారు కదా, మొత్తం ఉడికిందండి ఇది కాల్చేసరికి. ఇప్పుడు ఎల్లిగడ్డ వీటి మొత్తం నీట్గా పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసిన తర్వాత నూరుకోవాలి, అప్పుడు నీట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, మాకు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఉల్లిగడ్డలు తీసుకున్నానండి, చూడండి ఎలా మొలకలు వస్తున్నాయో. ఇప్పుడు చలికాలం కదా, చలికాలంలో ఇలాగే వస్తాయి. ఉల్లిగడ్డ నారు కానీ ఎల్లిగడ్డలు కానీ ఈ టైంలోనే పెడతారు. చూడండి ఎలా వచ్చాయి మొలకలు. ఈ ఉల్లికాడలు నాకు చాలా ఇష్టం. ఈ ఉల్లికాడల కూరలు కూడా వండుకుంటారు, చాలా బాగుంటుంది. నేను ధనియాలు చూడండి, ధనియాలు ఇందులో దంచుతున్నాను. వీటి పొట్టు కూడా తీసుకుంటాను. చూడండి ఇది మొత్తం లోపల ఉడికిపోయింది. లాస్ట్కు కూర అయితే అయిపోయింది. ధనియాల పొడి వేసేసాను, కొత్తిమీర కూడా వేసేసాను. చూడండి కూర ఎంత సూపర్గా ఉందో, సూపర్గా ఎంత చిక్కగా ఉందో. ఉల్లిగడ్డ కాల్చి వేస్తే, దంచి వేస్తే అసలు ఆ చిక్కదనమే వేరండి. చూడండి ముక్కలు ఎలా ఉన్నాయో, సూపర్గా. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.